ఎన్ని రోజులకండి అది? అది తెలియదు కదా మరి. వీళ్ళు ఉండగానే చేయాలా? వస్తుందా 1,00,000 కోట్ల అప్పు? ఒకవేళ 1,00,000 కోట్ల అప్పు అనుకుందాం, ₹10 వడ్డీ వేసుకుంటే ఎంత పడుతుంది నెలకి వడ్డీ? ₹10 వడ్డీ వేసుకుంటే, మామూలుగా అయితే ₹1 వడ్డీ తీసుకుంటారు, ఇప్పుడు ₹10 వడ్డీ వేసుకుందాం 1,00,000 కోట్లకి ₹10. అదే ఈ మొత్తం కొత్తవి కూడా తీసుకుంటే 2,00,000 కోట్లకి ₹10 వడ్డీ వేసుకోండి. అంటే వడ్డీలు కట్టుకోవడానికి డబ్బులు సరిపోవు. అదొక ఆస్పెక్ట్, ₹10 వడ్డీ ఒక ఆస్పెక్ట్. అక్కడ ఇప్పుడు 32,000 మంది రైతులు, 29,000 ఎకరాలు కదా, రేపు మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటారు. సరే 50 + 29 అనండి, 32,000 ఎకరాలు కదా, 29,000 కాదు కదా, 32,000 ఎకరాలు, 32 + 50 82,000 ఎకరాలకి ఎకరాకి ₹50,000 చొప్పున ఏడాదికి ఇవ్వాలి. ఎకరాకి ₹50,000 చొప్పున 82,000 ఎకరాలకి కౌలు కింద ఇవ్వాలి వాళ్ళకి డబ్బులు. ఎక్కడ ఇది అది కలిపితే ఎంత భారం అవుతుంది రాష్ట్రం మీద? ఇప్పుడు నేను రైతులు ఏకంగా ఎకరానికి 5 లక్షలు అడిగినట్టున్నారుగా, 3 ఏళ్ళ అభివృద్ధి జరగకపోతే. అది పరిహారమే, ఒరిజినల్ రేట్ అడగలేదు వాళ్ళు. ఒరిజినల్ రేట్ అయితే కనుక అది ₹1,00,00,000 అడుగుతారు ఎకరాకి. ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్ లో అసలు ప్రజలను ఏమన్నా ఇన్వాల్వ్ చేస్తున్నాం మనం? ప్రజలను అడుగుతున్నామా? అడగకుండా జరిగిపోతుంది అంతే. ఆ ప్రజల్ని అడిగారు అప్పుడు రాజధాని ఎక్కడ పెట్టాలని, అందరం చెప్పాం. విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టమంటే తీసుకెళ్ళి లోపల పెట్టారు. మెజారిటీ ప్రజలు చెప్పింది విజయవాడ గుంటూరు మధ్యలో, అంతేగాని ఆ లోపల పెట్టమని